ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన ఆ అమ్మవార్ల మహిమ భక్తుల భక్తి మాత్రం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరిగిన ఈ మహా జాతరలో భక్తులు తమ మొక్కులను భారీగా సమర్పించుకున్నారు. ఇప్పుడు ఆ కానుకల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. గత గురువారం ప్రారంభమైన ఈ హుండీల లెక్కింపు నేటితో 4వ రోజుకు చేరుకుంది. ఈ 4 రోజుల్లోనే అమ్మవార్ల ఆదాయం అక్షరాల 10 కోట్ల మార్కును దాటివేయడం విశేషం. జాతర కోసం అధికారులు మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేయగా అందులో ఇప్పటి వరకు 615 హుండీల లెక్కింపు పూర్తయింది. అంటే ఇంకా 213 హుండీలు లెక్కించాల్సి ఉందన్నమాట. ఈ 4 రోజుల కలెక్షన్ రిపోర్ట్ను ఒక్కసారి గమనిస్తే మొదటి రోజు 125 హుండీల ద్వారా 2,49,00,000, రెండవ రోజు 160 హుండీల ద్వారా 3,54,00,000, మూడో రోజు 140 హుండీల ద్వారా 2,01,00,000 వచ్చాయి. ఇక 4వ రోజున ఆదివారం నాడు ఏకంగా 200 హుండీలను లెక్కించగా 2,64,00,000 ఆదాయం లభించింది. మొత్తంగా చూసుకుంటే ఈ 4 రోజుల్లో 10 కోట్ల పైమాటే ఆదాయం సమకూర్చినట్లు జాతర ఈవో అధికారికంగా ప్రకటించారు. కేవలం నగదు మాత్రమే కాదు, భక్తులు అమ్మవార్లకు తమకున్న భక్తిని రకరకాలుగా చాటుకున్నారు. హుండీల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీని కూడా సమర్పించారు. రెండో రోజు 63,000, మూడో రోజు 71,000 విలువైన విదేశీ కరెన్సీ లభించింది. వీటితో పాటు విచిత్రంగా ఇప్పుడు వాడుకలో లేని పాత 500, 1000 రూపాయల నోట్లను కూడా కొందరు భక్తులు హుండీలో వేశారు. మరికొందరు భక్తులు తమ మనసులోని కోరికలను పేపర్ల మీద రాసి ఆ కాగితాలను కూడా హుండీలో వేసి అమ్మవార్లకు విన్నవించుకోవడం గమనార్హం. మొత్తం 823 హుండీల్లో సమ్మక్క సారలమ్మలకు సంబంధించి చెరో 309 ఐరన్ హుండీలు, గోవిందరాజు పడికితరాజులకు సంబంధించి చెరో 81 హుండీలు, అలాగే 45 క్లాత్ హుండీలు, 3 ఒడిబియ్యం హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. బ్యాంకు సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ లెక్కింపు పారదర్శకంగా జరుగుతుంది. మిగిలిన హుండీల లెక్కింపు పూర్తయితే ఈ ఆదాయం మరో 5 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేడారం జాతర విశేషాలను, అమ్మవార్ల మహిమను చాటి చెప్పే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.